కొత్తిమీర పొడి. హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ దోరగా వేయించుకున్నాక ఇంట్లోకి చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక పసుపు, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని 5 మినిట్స్ బాగా మగ్గని ఇందులో మూత పెట్టుకుందాం. మగ్గే దానికోసం కొంచెంసేపు 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసి వేయించడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకే చికెన్కి వేయించినామంటే చికెన్కు పడుతుంది టేస్ట్. చికెన్ చప్పగా లేకుండా టేస్ట్ కూడా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్గా దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నూనెలో వేసి వేయించామంటే బాండ్లీకే అతకపోతుంది ఫ్రెండ్స్, అందుకని చికెన్ వేసేటప్పుడు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్కు బాగా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్ సింపుల్గా టేస్ట్. ధనియాల పొడి, మీ తినే కారానికి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా. లైట్గా కొద్దిగంత పెప్పర్, ఇది చికెన్ మసాలా, అలాగే కొద్దిగంత గరం మసాలా. ఈ ఉప్పు కారాలు అనేటివి మీ ఇష్టానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం. చికెన్ మగ్గేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. 10 to 5 మినిట్స్ బాగా మగ్గించుకొని చికెన్ ఉడికినాక దించేసుకోవడం, నూనె పైకి తేలేంత వరకు. కొత్తిమీర, పుదీనా ఇంకొంచెం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉడికాక దించేసుకోవడమే ఫ్రెండ్స్, ఇంకా టైం పడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సింపుల్ టేస్టీ చికెన్ ఫ్రై.